గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సార్ రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా స్టాక్ మార్కెట్కి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అసలు ప్రపంచ మార్కెట్లలో ఏం జరుగుతుంది, అదేవిధంగా యుద్ధాలు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, ఎలాంటి వార్తలు మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి అని ఇలాంటి రకాల అన్ని వార్తలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డైలీ ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్ళగలిగితేనే లేదా ట్రేడింగ్ కానీ లేదంటే స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయొచ్చు. అయితే అందరూ ఇవి చేయలేరు, అందరూ ఇవన్నీ ఫాలోఅప్ చేసుకోలేరు. బయట ప్రపంచ దేశాల మార్కెట్లు ఎలా ఉన్నాయి, ప్రపంచంలో ఎటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఇక్కడ మార్కెట్లో వాలిటాలిటీ ఏ విధంగా ఉంది, ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందని అన్ని విషయాలు అందరూ తెలుసుకోలేరు. కాబట్టి మరి అటువంటి వారికి ఇతర పెట్టుబడి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయంటారు? డెఫినెట్గా అండి, మీరు చెప్పిన పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింటే. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ అందరం చూస్తున్నాం కదా, ఇది ఏంటంటే వాలటిలిటీ ఉంటుంది, ఎవ్రీ టైము రిస్క్ ఉంటుంది. తర్వాత దీనిలో మేజర్ ఏంటంటే ఎంతవరకు డౌన్ అవుతుందో తెలియట్లేదు, ఎంతవరకు అప్ అవుతుందో తెలియదు. ఇప్పుడు ఒక్కోసారి సెక్టర్ రొటేషన్ ఉంటుంది. అయితే డబ్బు అయితే ఉంది, కానీ తీసుకోవటం అంత ఈజీ కాదు. దానికి తగ్గ వర్క్ చేయాలి. ఇప్పుడు ఈ వర్క్ చేయలేము, మేము చాలా బిజీగా ఉన్నాము, అలాంటి వాళ్ళకి ఆల్టర్నేట్స్ ఏమున్నాయంటే బెస్ట్ ఆల్టర్నేట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఉంది. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ అది ఎప్పటి నుంచో కూడా ఆ కాన్సెప్ట్ వెల్ ఫేమస్ అయింది. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే మనకి ఈ యొక్క రిస్క్ని డైవర్సిఫై చేసి వాళ్ళు మన బదులు ఫండ్ మేనేజ్మెంట్ చేస్తారు, హ్యాండిల్ చేస్తారు. వాళ్ళు కూడా సేమ్ ఇదే కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు, ఈక్విటీస్లోనే. అయితే వీళ్ళకి ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఈ సెబీ కానీ తర్వాత ఫండ్ మేనేజ్మెంట్ కానీ ఒక స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటి ప్రకారం అవి మానిటర్ అవుతుంటాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక 3 రకాలుగా బ్రాడ్గా ఉన్నాయి. అదేంటంటే ఈక్విటీ లింక్డ్, డెట్, మళ్ళీ హైబ్రిడ్ అని. అంటే ఈక్విటీ లింక్డ్లో ఏంటంటే కంప్లీట్గా ఆ ఫండ్ డైరెక్ట్ 100% ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే డెట్ ఫండ్స్ ఉంటాయి. డెట్ అంటే ఓన్లీ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, జీసెక్స్ అని, తర్వాత ఈ కంపెనీస్లో టాప్ ట్రిపుల్ ఏ రేటింగ్ కంపెనీస్లో ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని బాండ్స్ అంటాం, డెట్ ఫండ్ అంటాం. తర్వాత మూడోది ఏంటంటే హైబ్రిడ్. హైబ్రిడ్ అంటే ఒక 60% ఈ ఈక్విటీస్లోను, తర్వాత 40% ఏమో ఈ యొక్క డెట్లోను పెట్టి రెండింటిని మిక్స్డ్గా చేసుకునేదాన్ని హైబ్రిడ్ అంటాం. అయితే ఇప్పుడు ఎక్కడ ఎప్పుడు ఏది తీసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది ఏమంటారంటే ఎస్ఐపి చేయొచ్చు, అలాగే లంసమ్ చేయొచ్చు. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. నెల మనం కొంత అమౌంట్ యాడ్ చేసుకొని ఆ అమౌంట్ కార్పస్ లాగా పెంచుకుంటే, ఒక మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ 1 month కానీ 2 months కానీ అలా కాదు. మ్యూచువల్ ఫండ్స్కి అంటే స్టాక్స్కి కంపేర్ చేస్తే స్టాక్స్లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటని చూస్తే మ్యూచువల్ ఫండ్ని మనం ఒక లాంగ్ టర్మ్ హారిజన్లో చూడాలి. అంటే ఒక 5 years నుంచి 7-8 years మధ్యలో హారిజన్లో చూస్తేనే మనం అది బెనిఫిట్ అవుతుంది. ఈ 5-7 yearsలో మనం ఎస్ఐపి లాగా చేసుకోవచ్చు. అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, నెలకి సమ్ అమౌంట్ 5,000 10,000 అలా ఈ టాప్ 100 కంపెనీస్ కానీ లేకపోతే ఏదో వాటిల్లో రకరకాల వెరైటీలు ఉన్నాయి. మళ్ళీ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇవి టాప్ 100 ఉంటాయి, తర్వాత బ్లూ చిప్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఫండ్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఫండ్ ఉంటుంది, అలాగే కాంబినేషన్ ఉంటాయి, ఇలా ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి. వీటన్నిటిని మనం చూసుకొని ఏది బెటర్ అనేది మళ్ళీ డిరైవ్ చేసి, ఎందుకంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ దాదాపు ఒక్కొక్క కంపెనీ ఒక 20 కంపెనీస్ వచ్చేసాయి, ఏఎంసీ కంపెనీస్. ఇది చాలా కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్. మళ్ళీ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫండ్ చూసుకోవాలి అనేది కూడా దీనికి కూడా కంపల్సరీ కొంత ఎక్స్పర్ట్ సజెషన్ కానీ లేదా రీసెర్చ్ కానీ చేయాలి. మీరు డైరెక్ట్గా ఏది పడితే అది మనం కొనలేము. అలాగే ఈ టాప్ 100 కంపెనీస్ బాగుంటుందా, లేకపోతే బ్లూ చిప్లో బాగుంటుందా, అలాగే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఏది పర్ఫామ్ చేస్తుంది అది కూడా మనం చూసుకోవాలి. ఎన్ఏవి ఈ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ అంతా కూడా ఎన్ఏవి బేస్ మీద ఉంటుంది. అంటే ఎన్ఏవి అనేది మనం ఎన్ఏవి ప్రకారం మనం యూనిట్స్ కొంటాం. ఇది ఒక 5 years మినిమం, 5 to 7 years మన హారిజన్ అనుకుంటేనే దీనిలోకి రావాలి. సో ఇది ఒక షార్ట్, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేను, స్టాక్స్లో చాలా కష్టంగా ఉందనే వాళ్ళకి ఇది ఒక ఆల్టర్నేటివ్. సో ఇది ఒక ఫస్ట్ పార్ట్ అనమాట, ఇది మ్యూచువల్ ఫండ్స్.
అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ అనగానే లాంగ్ టర్మ్ చెప్తుంటారు, 15 years 20 years 30 years 40 years. సో అంత లాంగ్ టర్మ్ అనేది అందరికి వర్కౌట్ కాదు, అందరూ అన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేయలేరు. మాక్సిమం ఒక ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి వెయిటింగ్ పీరియడ్ అంటే ఒక 7 ఏళ్ళు ఒక 10 ఏళ్ళు అనేది చాలా కష్టమైన పని వెయిట్ చేయడం. సో అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ లో ఏదైనా షార్ట్ టర్మ్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఏదైనా ఉందంటారా? ఉంది సార్. ఇది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ని ఇప్పుడు మేము మీరు అన్నట్టు ఇప్పుడు ఒక ఎస్ఐపి 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెట్టి దానిలో వచ్చే అమౌంట్ చూసే కన్నా ఇప్పుడు నా దగ్గర ఒక 5 lakhs ఉంది, నేను ఒక షార్ట్ టర్మ్గా ఇప్పుడు స్టాక్స్ మీరు అన్నట్టు రిస్కీగా ఉంది. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే లంసమ్ అని ఉంది. అంటే ఇప్పుడు మార్కెట్స్ ఎప్పుడైనా మొన్న ఒక 1000 points ఒక 1500 points కరెక్షన్ అయింది. కరెక్షన్ అయినప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే లంసంలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎన్ఏవి కొనుక్కుంటే అదొక 3 months 2 monthsలో మళ్ళీ మార్కెట్స్ పెరిగినప్పుడు ఆ ఎన్ఏవి పెరుగుతుంది. దాన్ని మనం ఎగ్జిట్ చేయటం ద్వారా అది ఈజీగా మనం ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు. సో ఇలా మనం చూసుకుంటే ఒక 1 yearలో చూసుకుంటే అట్లీస్ట్ 3-4 times మార్కెట్స్ ఎటు బాగా కరెక్ట్ అవుతాయి. సో అలాంటి ఆపర్చునిటీస్ని తీసుకోవటం అనేది ఇప్పుడు అడ్వాంటేజ్ చెప్పచ్చు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా షార్ట్ టర్మ్ లాగా చేసుకోవచ్చు, అయితే ఆపర్చునిటీగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండి ఎప్పుడైతే బాగా కరెక్షన్ అవుతుంది, ఇప్పుడు మనం చూస్తే మనం 1000 points నార్మల్గానే అవుతుంటాయి, ఎవ్రీ 3 monthsకి ఒకసారైనా కరెక్షన్ అవుతుంటుంది. సో అలాంటప్పుడు ఆ కరెక్షన్లో మనం ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మళ్ళీ ఆ గ్యాప్ ఫిల్ అయినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వచ్చు. అదొక మంచి అడ్వాంటేజ్. రైట్ రైట్. ఈసారి మనం వీడియోస్ ఇలా ఈ మ్యూచువల్ ఫండ్స్లో చెప్పినప్పుడు బాగా కరెక్షన్ అయినప్పుడు కూడా మనం సజెస్ట్ చేస్తుంటాం, ఇది బాగానే ఉంది చూసుకోవచ్చు, ఇది ఒక టైం అలాగా. ఎందుకంటే రిస్క్ తక్కువ ఉంది, ఒకవేళ ఇంకా డౌన్ అయినా నష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బాటంలో ఉంటాం కాబట్టి ఒక తగ్గిన ఇటు అదే ఫండ్ ఉంటుంది కాబట్టి మనకి దానిలో ఈ స్టాప్ లాస్లు పెట్టాలి, లేకపోతే ఈ టెక్నికల్ చూడాలి, ఫండమెంటల్ చూడాలి, ఈ బాధ ఉండదు. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు 100 రూపాయలది 80 రూపాయలకి వచ్చింది అనుకోండి, అక్కడ కొంటాం, 70 అయిందంటే వెయిట్ చేస్తాం. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే అడ్వాంటేజ్ లాంగ్ టర్మ్లో ఎటు అది బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఈ షార్ట్ టర్మ్ని ఒకవేళ మిస్ఫైర్ అయినా హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో టార్గెట్ మ్యూచువల్ ఫండ్ అని ఒకటి ఉంది. అంటే ఇప్పుడు నేను ఒక కార్ కొనుక్కోవాలనుకోండి సపోజ్, ఇప్పుడు అలాంటి టార్గెట్ని పెట్టుకొని షార్ట్ టర్మ్ టార్గెట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ చూసుకుంటే పర్ యానం 15% నుంచి 20% మధ్యలో ఉంటాయి. సో ఇప్పుడు మామూలుగా 12 to 15 అనేది మాక్సిమం చెప్పే నెంబరు. ఇప్పుడు మార్కెట్స్ కొంచెం బుల్ మార్కెట్ ఉన్నప్పుడు 20 to 15. అంటే కొన్ని ఫండ్స్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అవుట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఉంటాయి. వాటిల్లో మనం టార్గెట్ ఓరియంటెడ్గా ఒక 2 years 3 years ప్లాన్ చేసుకొని షార్ట్ టర్మ్ గోల్స్ని కూడా మీట్ అవ్వచ్చు. ఓకే. సో అందులో ఏంటంటే ఆ స్టాక్స్ ఏంటి ఒకసారి మనం లిస్ట్ అవుట్ చేసుకొని ఓకే ఆ స్టాక్స్ని ఒకసారి ఇండివిజువల్గా కూడా చెక్ చేసుకుని వాటి పర్ఫార్మెన్స్ ఏంటని చూసుకొని అలాంటి మ్యూచువల్ స్కీమ్స్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం మంచి అంటే షార్ట్ టర్మ్లో కూడా మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం హై రిటర్న్స్ని రిస్క్ తగ్గించుకొని చేసుకునే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళకి, ట్రేడింగ్ లాంటివి చేయలేని వాళ్ళకి, పెద్ద రిస్క్ ఎపటైట్ని బేర్ చేయలేని వాళ్ళకి అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయని దాని గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.